ప్రపంచం మరచిపోయిన ఒక మూలలో పొగమంచు కొండల వెనుక దాగి ఉన్న ఒక గ్రామం ఉంది. పటాల్లో కనిపించదు, చరిత్రలో ఎక్కడా ఉండదు, కానీ శతాబ్దాలుగా ఒక రహస్యాన్ని దాచుకుంది. ప్రతి సాయంత్రం సూర్యుడు కొండల వెనుక మాయమయ్యే వేళ అక్కడ ఒక అసాధారణ ఘటన మొదలవుతుంది. చీకటి గుండె నుంచి ఒక పాత గడియారపు గోపురం నెమ్మదిగా వెలుపలికి రావడం మొదలుపెడుతుంది. అదెలా రాత్రి నీడలు దానిని శిల్పంలా చిక్కుతున్నట్టుగా ఉంటుంది. గ్రామస్తులు దాన్ని రాత్రి గడియారమని పిలుస్తారు. ఎందుకంటే ఎప్పుడూ దాన్ని పగటిపూట ఎవరూ చూడలేదు, ఒక్కసారి కూడా, ఎన్నడూ కాదు. మొదట్లో ఇది పిల్లల్ని భయపెట్టడానికి చెప్పే కథ అనుకున్నారు. కానీ ఒకరోజు ప్రయాణికుల బృందం కళ్ల ముందే ఆ గడియారం ప్రత్యక్షమయ్యింది. గోడలు లేవు, పునాది లేదు, యజమాని లేడు. గడియారం ముళ్ళు కదులుతాయి, కానీ లోపల ఎలాంటి యంత్రం లేదు. టిక్ టిక్ అనే శబ్దం లేదు, కేవలం లోపల నుంచి వినిపించే గుండె చప్పుడు లాంటి లోతైన గంభీర స్వరం మాత్రమే. ప్రతి రాత్రి 12:03 గడియారం ఒక్కసారి మాత్రమే మోగుతుంది. ఆ శబ్దం పంట పొలాల మీదుగా, గృహాల మీదుగా, ఎంపికైన కొద్ది మంది మీద పప్పులా పడి తాకుతుంది. ఆ శబ్దం వినేవారందరూ ఒకే మాట చెబుతారు. వారిని పేరు పేరునా పిలిచినట్టు ఒక చల్లని చప్పుడు వినిపిస్తుంది. కొంతమంది దాన్ని గతాన్ని చూపే గంట అంటారు, ఇంకొంతమంది భవిష్యత్తు తొలిచూపు అందించే శబ్దమంటారు. కానీ పురాతన కథలు మాత్రం ఇంకా భయంకరంగా చెబుతాయి. ఆ గంట హెచ్చరిక కాదు, ఆహ్వానం. ఏళ్ల క్రితం ఒక పండితుడు ఈ రహస్యాన్ని తెలుసుకోవడానికి గ్రామంలో నివసించాడు. ఒక రాత్రి గంట మోగినప్పుడు అతను గడియారానికి దగ్గరకు వెళ్ళాడు. మరుసటి ఉదయం అతను కనిపించలేదు. కేవలం ఒక పాత చర్మపు డైరీ మాత్రమే నేలపై పడి ఉంది. ఆ డైరీలో వింత చిహ్నాల చిత్రాలు, మరియు చివరి పేజీలో కుదురుగా వ్రాసిన ఒక్క వాక్యం: సమయం కూడా తలుపులే తెరుస్తుంది, కానీ ఎక్కడ వినాలో తెలిసిన వారికి మాత్రమే. గ్రామస్తులను ఎక్కువగా భయపెట్టేది గడియారం ప్రత్యక్షం కావడం కాదు, దాని మాయం కావడం. సూర్యుడు మొదటి కిరణం గోపురాన్ని తాకగానే అది వెంటనే మాయమైపోతుంది. దుమ్ము లేదు, నీడ లేదు, ఒక్క ఆనవాళ్లు లేవు, ఎప్పుడూ లేనట్టే. కొంతమంది అది ప్రపంచాల మధ్య ప్రయాణిస్తుందని నమ్ముతారు, మరి కొంతమంది అది నిన్నటి సమయంతో రేపటి సమయం మధ్య చిక్కుకుపోయిందని అంటారు. కానీ అందరూ ఒప్పుకునే ఒక్క విషయం ఉంది: ఆ గడియారం ఎవరో ఒకరిని వెదుకుతోంది. అది ఎవరో ఒకరిని ఎంపిక చేస్తుంది. అతడు ఆ గంట శబ్దాన్ని అనుసరించి సమయం వృత్తంలో తిరిగే ప్రపంచంలోకి అడుగుపెడతాడు. ఈ రాత్రి ఆ గడియారం మళ్ళీ ప్రత్యక్షమవుతుంది. గంట మళ్ళీ ఒక్కసారి మోగుతుంది. ఏమోగాని ఈసారి అది మీ పేరునే పిలవచ్చు.